వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్, శ్రీవల్లి, సుధాకర్ హాల్లో కూర్చొని చెస్ ఆడుతూ ఉంటారు. ఇంతలో వైజయంతి, నిషి అక్కడికి వచ్చి, చూసావా అమ్మీ, కొంచెం సంధిస్తే చాలు మీ మామయ్య దగ్గరికి ఇక చేరిపోవాలని నలుగురు అనుకుంటున్నారు అనగానే, అవునత్తయ్యా, ఆ జగదాత్రి కేదార్ కూడా చూడు ఎంత నవ్వుతున్నారో, మామయ్య వాళ్ళు ఆడుతూ ఉంటే ఎంత సంతోషంగా ముఖం పెట్టాడో అనగానే, అమ్మీ, శ్రీవల్లి కేదార్ అన్న చెల్లెలని తెలిస్తే ఇక మీ మామయ్య వాళ్ళిద్దరినీ చెరో భుజాల్ని ఎత్తుకుంటాడేమో అనగానే, అవునత్తయ్యా, నాకు అదే భయంగా ఉంది అని అంటుంది నిషి. ఇక నిషి అలాగే వైజయంతి ఇటువైపు యువరాజ్ లోపలికి వస్తారు. ఏంటమ్మా అనగానే, అటు చూడు వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారో అనగానే, మరి మామయ్య అప్పుడు వెళ్ళాడు, ఇప్పటిదాకా శ్రీవల్లిని తీసుకురావడానికి రాలేదేంటి అని అంటారు యువరాజ్. అవును, మా అన్నకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక వైజయంతి పాపారాయుడికి ఫోన్ చేస్తుంది. ఆ సెల్లే చెప్పు అనగానే, ఏందిరా 2 రోజుల్లో వస్తానని అడ్రస్ లేకుండా పోయిండావు, ఆ శ్రీవల్లి ఇంట్లో అందరికీ తెలిసేలోపు ఇక మీ బావకి తన కూతురని తెలిస్తే ఇక నా సంగతి అంతే అనగానే, నువ్వేం కంగారు పడికే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికైనా పంపించేలా ప్లాన్ చెయ్యి, శ్రీవల్లిని నేను ఎత్తికిపోతాను అనగానే, సరే నేను ఇంట్లో ఎవరూ లేకుండా చేస్తాను, శ్రీవల్లి ఒక్కది మాత్రమే ఉంటుంది, తన్ని తీసుకువెళ్ళు, పల్లెటూరు కదా, పాలు అయి పిండించి కానీ తన్నేం చేయకులే అనగానే, చూసావే నీకు కూడా ఎంత ప్రేమ ఉండదో, అప్పుడే చంపేస్తే ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా అనగానే, అదే కదా నేను చేసుండాది, నువ్వు గనక ఆ బిడ్డనేం చేయొద్దులే, ఎందుకంటే ఆ జగదాత్రి కేదార్ ఇద్దరు సొంత వదిన అన్నయ్యలా ఫీల్ అవుతారు, వాళ్ళు గనక ఎంక్వైరీ మొదలు పెడితే నిన్ను జైల్లో పెడతాడరా అనగానే, సర్లే అని చెప్పి ఇక పాపారాయుడు ఇటువైపు సుధాకర్ ఇంటికి వస్తూ ఉంటారు. అత్తయ్య, ఇప్పుడేం చేద్దాము అనగానే ఇక ఇటువైపు కౌశికి రెడీ అవుతూ ఉంటుంది. ఏంటి కౌశికి, ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్తున్నావు అనగానే, అత్తయ్య, నిన్న మీకు అన్ని టెస్టులు చేయించాను, ఈరోజు మీటింగ్ ఉంది, ఖచ్చితంగా బాబాయ్ నేను మీటింగ్కి హాజరవ్వాలి, అలాగే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని జగదాత్రి కేదార్కి చెప్తాను, ఈరోజు సండే అయినా మీటింగ్ ఉంది అని చెప్పి అనగానే, సర్లే ఏం చేస్తాము, ఆరోగ్యం బాగోలేకపోయినా కోడలేం చెప్తే అది వినాలి కదా అనగానే, అత్తయ్య మీకేం కాదు అని చెప్పి ఇక కౌశికి కిందికి వస్తుంది. బాబాయ్, ఈరోజు కొన్ని ఫైల్స్పై మనిద్దరం సంతకాలు పెట్టాలి అనగానే, వదినా మేము రామా అనగానే, లేదు జగదాత్రి, అత్తయ్యని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే నిన్నే అన్ని టెస్టులు చేయించాను, తనకి బీపీ షుగర్ అన్నీ కొద్ది మోతాదులో ఎక్కువగా ఉన్నాయి, అవి కంట్రోల్గా ఉండాలి అంటే కరెక్ట్ టైంకే అన్నీ చేయాలి, తన్ని మీరు ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి, నేను బాబాయ్ ఒక 2 అవర్స్లో వచ్చేస్తాము అనగానే ఇక సుధాకర్ అలాగే కౌశికి అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరుతారు. అమ్మయ్య, మనం ప్లాన్ అయ్యకముందే వెళ్తున్నారులే అని చెప్పి అంటుంది నిషి. మరి ఈ ఆదిలక్ష్మి, జగదాత్రి కేదార్ అని అంటారు ఇక యువరాజ్. అయ్యో అవునమ్మి, ఏం చేద్దాము అనగానే, అత్తయ్య నాకు ఫేస్ ప్యాక్లో కారం కలిపింది, ఇప్పుడు ఆదిలక్ష్మికి నేనేం చేస్తానో చూడండి అని అంటుంది. ఏం చేస్తావు నిషి అనగానే, యువరాజ్ నా జోలికి రాకపోతేనే వాళ్ళు చాలా బెటర్గా ఉంటారు, నా జోలికొస్తే ఏం చేస్తానో చూడు, అలాగే మన పని క్లియర్ అవ్వాలంటే ఇలా చేస్తేనే బెటర్ అని అంటుంది నిషి. సరే జగదాత్రి అని అంటుంది. చెప్పు నిషి అనగానే, ఏంటి ఆవిడ గారు ఏదో ఉత్తమరాల్లాగా ఆవిడ దగ్గరే కూర్చుంటావేంటి, ఇంట్లో వంట ఎవరు చేస్తారు అనగానే, సరే నిషి ఇక్కడ ఉంటావా, నేను వెళ్తాను అనగానే, ఆవిడ దగ్గర ఎవరుంటారు, నా ఫేస్ ప్యాక్లో కారం పెట్టింది, ఆవిడ ఏమీ అయిపోదు కానీ నువ్వు వెళ్ళు అనగానే, దాత్రి నేనుంటాలే అని చెప్పి అంటూ ఉంటారు కేదార్. ఇక శ్రీవల్లి అలాగే జగదాత్రి వంట రూంలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటారు. ఇక ఇటువైపు ఆదిలక్ష్మి, నాకేమీ రోగం లేకపోయినా రోగం ఉన్నట్టు నటించాలి అని చెప్పి మెల్లగా వెళ్తూ ఉంటే ఇటువైపు కేదార్కి ఫోన్ వస్తుంది. ఫోన్లో మాట్లాడుకునేటప్పటికి నిషి వస్తుంది.
తన్ని గోడకేసి విసిరి కొడుతుంది. వెనక్కి తిరిగి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో, నా తల పగిలిపోయింది అని చెప్పి ఆదిలక్ష్మి ఒక్కసారిగా కేక వేయడంతో జగదాత్రి, శ్రీవల్లి, కేదార్ అందరూ వస్తారు. అమ్మో, నా తల పగిలిపోయింది, ఈ ఇంట్లో నన్ను బ్రతకనివ్వటం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. పిన్ని గారు, ఏమీ కాదు, హాస్పిటల్కి వెళ్దాము. ఏమైంది నిషి అనగానే, నాకేం తెలుసు, ఇక్కడ కాళ్ళ పట్టా ఉంది కదా, అది జారిపోయి పడిపోయినట్టుంది అని చెప్పి అనగానే, అవునమ్మి, నేను చూశాను, పెద్దావిడి కదా, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అసలే కౌశికి నిన్ను జాగ్రత్తగా చూసుకోమంది అని అంటుంది వైజయంతి. పిన్నిగారు అరవద్దు, రండి రండి అని చెప్పి ఇక కేదార్ అలాగే జగదాత్రి ఆదిలక్ష్మిని కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి. అమ్మయ్య అమ్మి, సూపర్ ప్లాన్ వేసావు, నీకు చేసిన దానికి నువ్వు రివర్స్ ఇవ్వడమే కాదు, మన ప్లాన్కి వర్కౌట్ అయింది అనగానే, మామయ్య వస్తున్నాడంటమ్మా అని అంటారు యువరాజ్. ఇక శ్రీవల్లి మాత్రమే ఉంది. శ్రీవల్లిని బాబాయ్కి అప్పచెప్పేస్తే పని పూర్తవుతుంది. 2 అవర్స్లో వదిన, ఈ ఆదిలక్ష్మి పిన్ని వాళ్ళు, జగదాత్రి, కేదారు వస్తారు. అప్పుడు మనం చెప్పినట్టే చేయొచ్చు. ఎందుకంటే మా అన్నకి ఎలాగో అప్పచెప్తానన్నారు కదా, నేనే పంపించేశానని చెప్తాను అని అంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఇదేంటి, కావాలనే పిన్ని గారిని పడిపోయేటట్టు చేశారు, అలాగే ఇంట్లో ఎవరూ లేకుండా ఎందుకు చేస్తున్నారు, ఏమైంది కేదార్ అనగానే, ఏదో జరిగింది, నువ్వు వెళ్ళు దాత్రి, నేను అత్తయ్యని తీసుకుని వెళ్తాను హాస్పిటల్కి అనగానే, సరే, ఇంట్లో ఒక్కతే ఉంది శ్రీవల్లి, వాళ్ళేమీ అంత కఠినాత్ములు కాదు గాని అనేలోపు ఇక కారులోండి పాపారాయుడు కనిపిస్తాడు. అదిగో మామయ్య అని అంటారు కేదార్. అంటే ఖచ్చితంగా మన ఇంటికే వెళ్తున్నారా కేదార్ అని అంటుంది. అవును దాత్రి, ఖచ్చితంగా శ్రీవల్లి కోసమే ఇలా అత్తయ్యని ఇలా పడిపోయేటట్టు చేసి శ్రీవల్లిని మామయ్యకి అప్పగించాలని అనగానే, సరే కేదార్, నువ్వు పిన్ని గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఎందుకంటే తనకైన గాయం చిన్నదైనా ఆవిడ అరుపులు చాలా పెద్దవి, వెనకాల కామ్గా కూర్చోవటం లేదు, మనల్ని తినేస్తుంది, నేను దిగిపోయి ఇంటికి వెళ్తాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పి అక్కడే దిగి ఇక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరుతుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా నిషి, వైజయంతి, యువరాజ్ ఇక పాపారాయుడి కోసం ఎదురు చూస్తారు. హలో మామయ్య, బాగున్నావా అనగానే, నాకు ఒక్క 10 నిమిషాలే పని, ఏది శ్రీవల్లి ఏది అని అంటారు. అమ్మి శ్రీవల్లి, త్వరగా రా అని అంటుంది వైజయంతి. అమ్మ, కాఫీ కావాలా అనేలోపు పాపారాయుడిని చూస్తుంది శ్రీవల్లి. భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంది శ్రీవల్లి, బట్టలు సదురుకున్నావా? 2 రోజుల తర్వాత వస్తానని ఇప్పటికి 2 నెలలైంది. ఇప్పుడు నా దగ్గర భయం ఉండదులే, నాకు చాలా పనులుండాయి, రారా అనగానే, వద్దు నేను రాను అని అంటుంది. ఏందమ్మీ, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇక్కడ ఉండి నన్ను అవమానపరిచే కంటే మా అన్నతో వెళ్ళు, అక్కడ నిన్నేం చేయలే అని అంటుంది. అమ్మా వద్దమ్మా, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది శ్రీవల్లి. హే, ఇక్కడే ఉండే కాడికి నా చెల్లికి అవమానం, నువ్వు అమ్మ నాన్న కావాలి అన్నప్పుడల్లా మా బావకి ఉరి వేసి చంపినంత లా ఉంది, మా బావ మీద నీకు ఇష్టమే కదా అనగానే, నాన్నంటే నాకు చాలా ఇష్టం, నాన్న తన కూతురుగా చూసుకుంటున్నారు, అలాంటప్పుడు మీరెందుకు అని అంటుంది. తెలివి ఎక్కువైంది శ్రీవల్లి, ముందు మా బాబాయ్తో వెళ్ళు, బాబాయ్కి ఎవరు పిల్లలు లేరు, తన ఆస్తిపాస్తులు నీకే, మంచి పల్లెటూరు అబ్బాయితో పెళ్లి చేసి ప్రశాంతంగా ఉంటావు అనగానే, అవును శ్రీవల్లి అని అంటారు యువరాజ్. మీకు తెలియదు వదిన, ఆయన సొంత చెల్లెల్ని చంపాలనుకుంటున్నారు, మరి నన్ను కూడా చంపేస్తే అనగానే, అవును కదా, ఒకవేళ ఈయన అత్తయ్య శ్రీవల్లిని ఏదైనా చేస్తే అనగానే, నేనున్నాను కదమ్మీ, ఏమి చేయకుండా నేను చూసుకుంటాలే, అమ్మీ మా అన్నయ్య చాలా కఠినంగా ఉంటాడు, నా విషయంలో తప్పు తెలుసుకొని ఎంత ప్రేమగా ఉండాడు, ఏంది సెల్లే బ్రతిమలాడుతున్నావు, టైం అయిపోతుండాది అని చెప్పి ఇక శ్రీవల్లి చేతిని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక ఇటువైపు పాపారాయుడు. అప్పుడు వస్తుంది జగదాత్రి. ఆగండి బాబాయ్ గారు అనగానే, అమ్మో ఈ అమ్మ వచ్చేసింది, ఇక అయిపోయినట్టే అని అంటుంది వైజయంతి. ఏంది 2 రోజుల తర్వాత 2 నెలల తర్వాత వచ్చినా ఒకటే కదా, శ్రీవల్లిని తోలుకొని పోతున్నా, నా సెల్లెల కూతురు
నా ఇష్టం అనగానే, అవునా, ఇప్పుడు చెల్లెల కూతురని గుర్తుకొచ్చిందా? అయినా ఇంట్లో ఎవరూ లేనప్పుడు మీరు ఎలా తీసుకెళ్తారు బాబాయ్ అనగానే, ఎవరికి చెప్పాలమ్మీ అని అంటుంది. చూడండి అత్తయ్య గారు, మామయ్యకి కౌశికి వదిన్ని అందరినీ దగ్గర పెట్టి శ్రీవల్లికి ఇష్టమైతే తీసుకువెళ్ళాలి. ఇలా దొంగచాటుగా ఎవరికి వారికి ఏదో పబ్బం గడిపినట్టు పబ్బం గడిపేసి ఇప్పుడు దొంగచాటుగా ఎందుకు పంపిస్తున్నారు? నిజంగా మీరు మనసున్న వ్యక్తి అయితే అందరి సమక్షంలో శ్రీవల్లికి ఇష్టమైతే పంపిస్తారు. ముందు చెయ్యి వదలండి బాబాయ్ గారు అని అంటుంది. నేను వదలను అనగానే, వదులుతారా లేకపోతే అని చెప్పి పాపారాయుడు చెయ్యి పట్టుకొని వెనక్కి పెడుతుంది ఇక జగదాత్రి. ఒక్కసారిగా పాపారాయుడు షాక్ అవుతారు. హే జగదాత్రి, నీకేమైనా పిచ్చా అనగానే, లేదు, ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా తీసుకువెళ్తాను అంటే సాటి ఆడపిల్లగా నువ్వేమి చేయకపోయినా నేను చేస్తానే. ఆ రోజు సోనీ మనుషులు నిన్ను కొట్టాలని చూస్తే నిన్ను కాపాడాను. అప్పుడు అక్క నీకు ఎంతో ఆప్యాయతరాలు. ఇప్పుడు అక్క శ్రీవల్లి విషయంలో ఇప్పుడు అన్యాయం చేస్తుంది అంటావా అనగానే, అది కాదే, పాపారాయుడు బాబాయ్ బాగా చూసుకుంటాడు కదా, అలాగే అత్తయ్యకి ఈ శ్రీవల్లి ఉన్నంతసేపు అవమానాలే కదా అనగానే, ఛీ నిషి, ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య గారికి ఎవరు ఇక్కడ అవమానించలేదు. అత్తయ్య గారి గురించి నిజం తెలియక ఇదిగో ఇక్కడున్న పాపారాయుడు, ఆ యువరాజు, నువ్వే చాలా నీచంగా మాట్లాడేవారు. నేను, కేదార్, అలాగే మామయ్య గారు అత్తయ్య గారిని ఎప్పుడూ గౌరవంగానే చూసుకున్నాము. ఏ అత్తయ్య గారు గుర్తు తెచ్చుకోండి అనగానే, హమ్మి ఇదంతా కాదు, శ్రీవల్లి ఇంట్లో ఉండకూడదు అనగానే, అలా అయితే తనని ఒక మంచి అబ్బాయి చేతిలోకిచ్చి పెళ్లి చేయండి అత్తయ్య గారు, అప్పుడు మీరంటే ఏంటి అన్నది మేము తెలుసుకుంటాం అనగానే, ఎన్నిసార్లు పెళ్లి సంబంధం తీసుకొచ్చినా నువ్వు చెడగొడుతున్నావు కదే అనగానే, పనికి మాలిన వాళ్ళని 100 మందిని తెచ్చినా నేను చెడగొడతాను. అలాగే బాబాయ్ గారు, మీరు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే, అలాగే మా మావయ్య గారు వచ్చి ఇలాగే అత్తయ్య గారు ఇలా దొంగచాటుగా శ్రీవల్లిని మీకు అప్పగించిందని తెలిస్తే మీ చెల్లెలు గారిని మీతో పాటు పంపిస్తారు, జాగ్రత్త అని చెప్పి అంటుంది జగదాత్రి. ఇక హన్నో నువ్వెళ్ళులే, తర్వాత ఆలోచిద్దాము అని అంటుంది వైజయంతి. ఇక శ్రీవల్లి చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు పాపారాయుడు. ఇది ఇలా ఉండగా జేడీకేడి తమ డ్రెస్సులు వేసుకొని ఇక రమ్య సింధు దగ్గరికి వస్తారు. సింధు అంటుంది, అక్క మేడం, ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపి వాళ్ళ నాన్ని చంపి ఇప్పుడు వాళ్ళ అమ్మ విషయంలో వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు అనగానే, సరే తను మధుసూదన్ ఇంట్లో పనివాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది అనగానే, మరి ఏం చేయాలి అని చెప్పి అంటారు. ఇక ఇటువైపు మధుసూదన్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న ఆవిడ కేసు పెడుతుంది కదా, తన కూతురు 17 సంవత్సరాల అమ్మాయిని ఇక ప్రెగ్నెంట్ చేసి మధుసూదన్, మినిస్టర్ మధుసూదన్ కొడుకు ఇక ప్రెగ్నెంట్ అయ్యాక చంపేయడం. ఇక కేసు విషయంలో జగదాత్రి, కేదార్ ఇక ముందుకు రావడం జరుగుతుంది కదా. ఇక సింధు అంటుంది, తప్పకుండా ఆ ఇంట్లోకి నేను పనిదానిగా వెళ్తాను మేడం అని అంటారు. అయ్యో సింధు, నువ్వు పనిదానిగా వెళ్తే అక్కడ డేంజర్ అనగానే, లేదు మేడం, ఖచ్చితంగా ఆ అమ్మాయి, ఆ పద్మ, ఆ చిన్న అమ్మాయి చనిపోవడానికి కారణం ఆ ఇంట్లో ఎవరో తెలుసుకునే వస్తాను అని చెప్పి అంటుంది. సింధుని వెళ్ళనివ్వు దాత్రి, ఎందుకంటే తను ఇప్పుడు మీ నుండి చాలా నేర్చుకుంటుంది. ఒక మంచి పౌరురాలే కాదు, అలాగే నేరస్తులను పట్టించే జగదాత్రి 2 అవుతుంది అనగానే, సరే జాగ్రత్త సింధు, ఏదైనా డౌట్గా ఉంటే వెంటనే వచ్చే అని అంటుంది. అలాగే అక్క మేడం, అక్క బావ సార్, నన్ను మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాలి అనగానే, ఆల్ ది బెస్ట్ అని అంటారు. అబ్బా చూసావా రమ్యదినా, ఇప్పుడు అక్క సార్, బావ మేడం నన్ను ఎంతగానో మెచ్చుకుంటున్నారో. కానీ ఇలాంటి కేసుల విషయంలో నేను వెనుకడికి వేయను, నాకు చాలా బాధగా ఉంది, అసలైన వాడిని పట్టుకొని తీసుకొస్తాను అని అంటుంది సింధు. ఇక సింధు ఇక మధుసూదన్ ఇంటికి పనిదానిగా వస్తూ ఉంటుంది. ఇక సింధు తెల్లగా, నాజుగ్గా, అందంగా ఉండడంతో అక్కడున్న చాలామంది పనివాళ్ళు నువ్వు ఎవరి తాలూకు అని అంటారు. ఇక ఆ పని వాళ్ళలో ఎవరో పేరు చెప్పి ఇంట్లో పనికి వచ్చేస్తుంది సింధు.
ఇక సింధు అన్ని నిజాలని తెలుసుకోవడం కోసం ఇక ఒక్కొక్కరిని చూస్తూ ఉంటుంది. ఇటు మధుసూదన్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మధుసూదన్ కొడుకు మాత్రం ఇక గదిలోకి వెళ్ళి ఫుల్గా తాగుతూ ఉంటారు. సింధు తన కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆదిత్య తేడాగా ఉన్నాడు, వీడిపై నేను నిఘా వెయ్యాలి అని చెప్పి వెళ్తూ ఉంటే, ఏయ్ ఎవరు నువ్వు అనగానే, కొత్తగా పనిలో చేరాను అని అంటుంది సింధు. అవునా, లోపలికి రా అని అంటారు. లోపలికి వెళ్తుంది సింధు. ఫుల్గా తాగి ఇక తనకి ఆ 17 సంవత్సరాలు చనిపోయిన పద్మలా కనిపిస్తుంది సింధు. ఏయ్ పద్మ, బతికేలా వచ్చావే? నిన్ను ప్రెగ్నెంట్ చేశాక అది తీయించుకోమని చెప్తే నా మీదే గొడవకి వెళ్తావా? వేలడంత లేవు మీ అమ్మ మీ నాన్న ఇక్కడ పనివాళ్ళు, నువ్వేమో నా భార్యవైపోవాలనుకుంటున్నావా? నెవర్ అని చెప్పి తాగుతూ వాగుతూ ఉంటారు. సింధుకి మ్యాటర్ అర్థమవుతుంది. ఇక ఆ చిన్న అమ్మాయి పద్మని చంపింది వీడే అన్నమాట అని చెప్పి సాక్ష్యాలతో సహా నిరూపించాలి అని చెప్పి లేదు లేదు అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఇక ఇటువైపు మంత్రి గారు, ఏయ్ వాడి రూమ్లో నీకేం పని, బయటికెళ్ళు అని అంటారు. లేదు సార్ అని చెప్పి సింధు అక్కడి నుండి వచ్చి ఇక జేడీకేడీకి అన్ని సాక్ష్యాలు అంటే మాటలు చెప్తుంది. ఖచ్చితంగా మధుసూదన్ కొడుకు ఆదిత్యనే ఈ వెనకాల ఉన్నాడని అర్థమవుతుంది జేడీకేడీకి. మరి అసలైన సాక్ష్యం ఎలా సంపాదించబోతున్నారు? అలాగే హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావు కొడుకుని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? అలాగే మీనన్ బ్రతికే ఉన్నాడా అన్న నిజం ఎలా తెలుసుకోగలుగుతారు అనేది రాబోయే ఎపిసోడ్లో రాబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.